ఇష్టం లేని పెళ్లి చేసుకున్న ఓ వధువు మొదటి రాత్రి గదిలోకి వచ్చిన భర్తను కత్తితో బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. తొలిరేయి తన మీద చెయ్యి వేస్తే 35 ముక్కలుగా నరుకుతానని వధువు హెచ్చరించింది. వరుడు పోలీసులను ఆశ్రయించగా ఆమె తన ప్రియుడితో పారిపోయిన ఘటన ప్రయాగ్రాజ్లో జరిగింది. ఇటీవల పెళ్లంటే యువకుల్లో దడపుట్టే అనేక ఉదాంతాలు వెలుగు చూశాయి. హనీమూన్లో భర్తను చంపిన ఇందౌర్ యువతి సోనం రఘువంశీ ఘటన మరువకముందే ఉత్తరప్రదేశ్ ఇందౌర్లో మరో ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రయాగ్రాజ్ కు చెందిన నిషాద్ అనే వ్యక్తికి ఇటీవల సితారా అనే యువతితో వివాహమైంది. పెళ్లి సమయంలో ఆనందంగా కనిపించిన ఆ వధువు తొలి రాత్రి వింతగా ప్రవర్తించింది. గదిలోకి కత్తి తీసుకొచ్చి తనను తాకితే 35 ముక్కలుగా నరుకుతా అంటూ బెదిరించేసరికి నిషాద్ హడలిపోయాడు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, వరుసకు మేనల్లుడయ్యే అమన్ అనే వ్యక్తిని ప్రేమిస్తున్నానని సితారా చెప్పింది. ఈ విషయం బయటకు చెబితే తప్పుడు కేసు పెడతానంటూ భర్తను బెదిరించింది. కొన్ని రోజులు తనలో తాను మదనపడిన నిషాద్ జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పి గ్రామంలో పంచాయతీ పెట్టించారు. సితారకు ఆమె తల్లిదండ్రులు నచ్చచెప్పి నిషాద్తో కాపురానికి పంపించారు. అయినప్పటికీ ఆమె వేధింపులు ఆగకపోవడంతో వరుడి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా సితారా తన ప్రియుడు అమన్తో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ప్రస్తుతం పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారు. చాలా మంది గంజా తాగేటోళ్ళకి పడుతున్నారు, ఆ పిచ్చి పిచ్చి కలర్ వేసుకుంటారు జుట్టు, అలాంటి వాళ్ళకి పడుతున్నారు. డీసెంట్ గా ఉన్న వాళ్ళకి ఎవరు పడతలేరు బ్రో. అసలు డీసెంట్ గా ఉంటే ఆడ అరేంజ్ మ్యారేజ్ కి ఫిక్స్ అన్నమాట. చెప్రిగాళ్ళు, గాంజా, మందు, గుట్కా, మట్కా తినేటోళ్ళకి మాత్రం జబర్దస్త్ పోరీలు పడతారు. అదేందో తెలియదు. ఇంకా ఆట నడిపేటోళ్ళకి ఇంకా మంచిగా పడతారు. మరి ఇప్పుడు ఎందుకు అంటారు అంటే ఆ చెప్రిగాళ్ళకి పడ్డ రీజన్ ఏంటి అసలు? వీళ్ళు అంటే అలాంటి మైండ్ మెచ్యూర్ కాలేదు వాళ్ళకి, ఇంకా మైండ్ మెచ్యూర్ కాలేదు. మైండ్ మెచ్యూర్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళతో ఉంటే అది లైఫ్ అనేది ఏంది, నా లైఫ్ ఎట్లుంటది, నా లైఫ్ ఇట్లనే ఉంటదా అని ఆలోచిస్తలేరు వాళ్ళు.